వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రెవెన్యూ రికార్డులో తమ పేర్లను పట్టాదారుగా తొలగించారని, తిరిగి నిజమైన పట్టాదారులుగా తమ పేర్లు గ్రామ రికార్డులో చేర్పించాలని తెనాలి మండల సంఘం జాగర్లమూడి గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు. గ్రామ రికార్డుల్లో వ్యక్తిగత సేవైన భూములుగా సదరు రైతులను పట్టాదారులుగా చేర్చి ఉన్నవని, అయితే ఈ భూములను గ్రామం సంగమేశ్వర స్వామి వారి పేరు పట్టాదారులుగా చేర్చడం జరిగిందని, చట్టవిరుద్ధంగా చేసిన మార్పులు తొలగించాలని, సదరు రైతులను నిజమైన పట్టాదారులతో గుర్తించి స్వామివారి పేరును పట్టాదారుగా తొలగించి రైతుల పేర్లను రికార్డుల్లో తిరిగి నమోదు చేయాలని అధికారులకు గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 1956లో పార్లమెంట్లో చేసినటువంటి ఏనాం అబాలిషన్ యాక్ట్కి అనుగుణంగా ఏనాం సర్వీస్ కమిషన్ వేసి ఏ భూములు ఏనాం భూములు, ఏ భూములు ఏనాం కానివి అని ఒక రిపోర్ట్ ఇచ్చారండి. దాని ప్రకారం అప్పట్లో ఏనాందారులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ వ్యక్తిగత ఏనాములుగా వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఉన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏనాం భూములకి రైతువారి పట్టాలుగా కన్వర్షన్ చేశారండి. ఆ రోజు నుంచి 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 310 జీవో అని ఏనాం అబాలిషన్ యాక్ట్కి సవరణ పెట్టారు. ఆ సవరణలో ఏం చేశారంటే రెట్రాస్పెక్టివ్ అనే పదం వాడటం వల్ల ప్రాస్పెక్టివ్ బదులు రెట్రాస్పెక్టివ్ అనే పదం వాడారు. అంతకుముందు ఈ రైతువారి పట్టాలకు కన్వర్షన్ అయిన భూములను మొత్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. రీసర్వే జరిగినప్పుడు వాటన్నిటిని ఏం చేశారంటే దేవాదాయ భూములుగా కన్సిడర్ చేస్తూ వెబ్లాండ్లో నుంచి మా పేర్లు కూడా తొలగించేశారు. ఇప్పుడు మాకు 1B అడంగులు రావట్లేదు, 1B నమూనా రావట్లేదు, 10-1 అడంగులు రావట్లేదు. దాంతో బ్యాంకులు మాకు లోన్లు కూడా ఇవ్వట్లేదు. ఏనాం పట్టాలుగా ఇచ్చారు మాకు, అవి కూడా మా పేరుని ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి రైతువారీ పట్టాలు ఇవ్వటం అనేది చట్టం అయిన తర్వాత 1960లో మాకు అప్పుడు ఎవరైతే ఇనాందారులు ఉన్నారో, సాగుబడిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరున మనకి పట్టాలు ఇచ్చారు. అవి రైతువారీ పట్టాలుగా ఇచ్చారు. ఆ రైతువారీ పట్టాలు ఇబ్బంది లేకుండా మేము అప్పటి నుంచి సాగుబడి చేసుకుంటూ అమ్మకాలు కొనుగోళ్లు చేసుకుంటూ ఆ ఇనాందారుల నుంచి అందరం కొనుక్కొని అనుభవిస్తూ ఉన్నాము. ఇలా అనుభవించే పరిస్థితుల్లో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చారు. అదేంటంటే ఇంతకుముందర ఏంటంటే కొంతమంది అనధికారికంగా ఈ భూములు ఆక్రమించుకుంటున్నారు, పట్టాలు పొందుతున్నారన్న ఉద్దేశంతో ఇంతకుముందర ఏదైతే పట్టాలు పొందారో ఇక్కడి నుంచి 2013 నుంచి పట్టాలు తీసుకునే వాళ్ళు అర్హులు కారు అని చెప్పకుండా ఆయన ఇంతకు ముందర రెట్రోస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ అనే విధానంతో ప్రాస్పెక్టివ్ అని చెప్పాల్సింది పోయి ఇప్పటి నుంచి అని చెప్పాల్సింది పోయి రెట్రోస్పెక్టివ్ కింద పూర్వం ఎవరైతే పట్టాలు పొందారో అన్ని పట్టాలు చెల్లవని చెప్పేసి ఇచ్చారండి. 67లో మేము రైతువారీ పట్టాల కింద గ్రామాధికారి దగ్గర నుంచి తగిన అర్హతలతోటి అందరము వీళ్ళు పొలాలు కొనుక్కున్నామండి. పొలాలు కొనుక్కుంటే ఆ డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. ఆ పొలం ఉందని మేము ఒక ఇదిలో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసేటప్పటికల్లా ఈ 13 నుంచి ఈ పొలాలు చల్లవు, ఈ పట్టాలు చల్లవు అని చెప్పేసి చెప్పడంతో మాకు అక్కడి నుంచి ఇబ్బంది స్టార్ట్ అయిందండి. 2019లో ఈ భూముల్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు. ఎప్పుడైతే ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారో ఆ రోజు నుంచి మనకి రిజిస్టర్లు అవ్వటం కానివ్వండి, తర్వాత ఈ మ్యూటేషన్ అనేది ఆగిపోయింది. దాంతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒక జూలై నుంచి ఈ భూములు దేవుడి భూములు అన్న ఇది వచ్చేసేసి రెవెన్యూ వారు మా పేరున ఉన్నటువంటి పట్టాలని తొలగించి పంచాయతీలో దేవుడి పేరు పట్టాదారుడిగా పెట్టారండి. ఇది గ్రామ పంచాయతీలో పెట్టారు. లిస్ట్ అవుట్ చేసి గ్రామ పంచాయతీలో ఊరు మొత్తం ఎవరైతే పొలాలు ఉన్నాయో వాళ్ళందరి పేర్లు, పట్టాదారుడి పేరేమో దేవుడి పేరు చేర్చారు. అంతకుముందర పట్టాదారుడి పేరు, అనుభవదారుడి పేరు రెండు మా పేరునే ఉండేవి సార్. అసలు మా పేరున పాస్బుక్లు ఉన్నాయి, స్టాంపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కూడా 23 జూలైనా లేకపోతే 23లో గత ప్రభుత్వం హయాంలో చివరికి వచ్చేటప్పటికల్లా ఇలాగ మా దేవుడి పేరు పెట్టారు. పెట్టేసి పంచాయతీ ఆఫీస్లో పెట్టారండి. మాకు మార్చినట్టుగా కానీ ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ కానీ మాకేం చెప్పలేదండి. ఇదేం లేదండి, ఊరికే వెబ్లాండ్లో మేము మార్చుకున్నాం అంతేను, తర్వాత మీ పేర్లో ఉంటాయి అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చారు. ఎవరు మాకు సహకరించలేదు గత ప్రభుత్వంలో. దాంతో ఆ తర్వాత వారం రోజుల తర్వాత అనుభవదారు పేర్లు కూడా మార్చేసేసి రెండు కూడా స్వామివారి పేరు పెట్టేశారండి. ఇట్లా పేర్లు మార్చడం, మాకు తెలియకుండా పేర్లు మార్చడము, మా పొలాల్లోకి వచ్చి మరి రాళ్ళు వేసేసి హద్దులు చేయటం, ఇదంతా కూడా చివరికి రికార్డుల్లో వాళ్ళ పేర్లు పెట్టుకోవడం, ఇదంతా అన్యాయము. కాబట్టి యాజర్లీ యాజ్ పాసిబుల్ మా పట్టాలని మాకు అందజేయవలసిందిగా రాసేసి రికార్డుల్లో మా పట్టాలు మాకు న్యాయం చేసి మా పేర్లు ఎంటర్ చేసి
మాకు న్యాయం చేయాల్సిందిగా ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ప్రతి చిన్న సన్నకారు రైతులు కష్టంతో పనిచేసి ఎకరం అరెకరం వాళ్ళు కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్నది ఎప్పుడు రైతు వారి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కనుక్కున్నారు. పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరి దగ్గర వీళ్ళు ఎకరం అరెకరం కొనుక్కొని ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ ఆస్తిని చదివించుకుంటాను కానీ ఏది కూడా వీలు లేకుండా ఆత్మహత్యలు చేసిన పరిస్థితి మా ఊళ్ళోనే 2 జరిగినాయి. ధర్నా కూడా మేము చేద్దాం ఉన్నాం. ఇప్పుడు బ్యాంకు లోన్లు కూడా ఇవ్వటం లేదు అనుకుంటే ఎక్కడ కూడా దాన్ని సడన్గా రైతుల సమీక్ష అని చెప్పేసి జాగర్లమూడిలో టీటీ గారు వచ్చేసి సమీక్ష పెట్టారు. ఆ సమీక్షలో ప్రతి ఒక్కరూ లేచి దాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించేసి ఆ పేర్లు అట్నే ఉంచమని చెప్తే ఆమె సరేనని చెప్పి వెళ్ళిపోయి మరుసటి రోజుకల్లా మార్చేసిందండి. అన్నీ దేవుడి పేరుతో మార్చింది. అనుభవదారులు కానీ హక్కుదారులు కానీ అంటాయి కదా, ఆ 2 కూడా మార్చేసింది. ఇది చాలా దుర్మార్గం. పేద ప్రజలు అనేక మంది ఇల్లు వాకిలు కట్టుకున్నారు ఆ స్థలాల్లో కూడా. కొంతమంది వీళ్ళందరూ కూడా నిజంగా ఇది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వచ్చిందండి. అందరూ కొనుక్కున్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్నీ ఏం కావాలో అవన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా ఇంతకుముందు ఇచ్చినవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఆ కామేశ్వరరావు అనే ఆయన అన్యాయమైనటువంటి అభాండాలు వేస్తూ పార్టీలు తీసుకొచ్చి దీంట్లో పెట్టి అన్యాయంగా మాట్లాడుతున్నాడు. దాన్ని మొత్తంగా మేము అందరం ఖండిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు ఆటంకాలు కలిగించిన ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ మల్లికళ్లపు హెచ్చరించారు. గురువారం తెనాలి వచ్చిన ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షులు సుబ్బారావు మరియు పార్టీ నాయకులతో కలిసి రజక చెరువు వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని బలపరిచే విధంగా పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఎటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా అంబేద్కర్ యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆ విధంగా మాట్లాడడం భావ్యం కాదన్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బహుజన సమాజ్వాదీ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఎలక్షన్ల తర్వాత పార్టీని బలోపేతం చేసే క్రమంలో దాదాపుగా ఈ రాజధాని ప్రాంతంలో అయితేనేమి, అమరావతి ప్రాంతము, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, తర్వాత గుంటూరు జిల్లా, ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణాత్మకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని బలపరిచే విధంగా మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం అంతా కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్మాణం ద్వారా మేము బలపడుతూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమం జరుగుతుంది. మరి మిత్రులారా, ఈ మధ్యన చాలామంది వరకు కూడా అసలుకి ఎలాంటి విషయ పరిజ్ఞానం లేకుండా పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్ల కానుంటి కింద చిన్న చిన్న సంఘాల వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియనితనంతో వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేటువంటిది భావ్యం కాదు. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూల పైన కానీ ఆయన గురించి కించపరిచినట్టు మాట్లాడితే కూడా ఎక్కడ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడ ఊరుకుండేది ఉండదు. కార్యక్రమంలో పలువురు సమాజ్వాదీ పార్టీ నాయకులు, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బహుజన సమాజ్వాదీ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారుమంచి సునీల్ సందీప్, అందే శ్యామ్, బొనిగల ప్రదీన్, సముద్రాల కన్నా, యనమద్రి శ్యామ్, కంచర్ల సుమంత్, పిల్లి తిమోతి, వంపుగళ్ల సురేష్, గుమ్మడి అనిల్, విజయ్ కుమార్ తదితరులు బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత అధ్యక్షుడిగా చేసిన మల్లికల్ సారు తెనాలి విచ్చేసి తెనాలి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజా భవిష్యత్ కార్యక్రమాల గురించి సమీక్షించడానికి వచ్చారు. దాంట్లో భాగంగా ఈ తెనాలి ఐతానగర్ సాకల చెరువు వద్ద అంబేద్కర్ విగ్రహం గురించి ప్రజలు చేస్తున్న పోరాటాన్ని, ప్రభుత్వం చేస్తున్న ఇబ్బందుల గురించి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సమస్యపై బహుజన్ సమాజ్ పార్టీ ఏ విధమైన స్పందన చేస్తుందో, భవిష్యత్తులో ప్రజల పక్షాన ఎట్లాంటి పోరాటాలు చేస్తుందో మాట్లాడతారు. తెనాలి పురపాలక సంఘం కార్యాలయం ఎదురు మెప్మా అర్బన్ మార్కెట్ను ఏర్పాటు చేశారు. మెప్మా అర్బన్ మార్కెట్ను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ఈ మెప్మా బజారును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా స్వయం సహాయ సంఘాలకు ప్రోత్సాహాన్ని అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ మేనేజర్ చండి దేవసేన, మెప్మా సీఎంఎం విజయకుమారి మరియు మెప్మా సీఓలు పాల్గొన్నారు.
మెక్మా వాళ్ళు ఈ రోజున అర్బన్ మార్కెట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి మన ప్రభుత్వం వాళ్ళు డ్వాక్రా మహిళలకి లోన్లు ఇస్తున్న, వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతోనే తయారు చేసిన ఐటమ్స్, ఈ వంటలు కానివ్వండి, పిండి వంటలు కానివ్వండి, అలానే పచ్చళ్ళు కానివ్వండి, అలానే ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి, ఫ్యాన్సీ ఐటమ్, ఇలాంటి ఎన్నో హోల్సేల్కి అమ్ముతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బయట రేట్ల కన్నా కూడా భిన్నంగా ఇక్కడ అంతా క్వాలిటీ కానీ అంతా బాగుంది కాబట్టి ప్రజలందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం. ఎడ్లపల్లి జడ్పీ పాఠశాల నందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అఖిల భారత పూర్వ సైనిక సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సిబిఆర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిబిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ పోరాట పటిమని, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి దేశభక్తి కలిగి ఉండాలని, దేశం కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సామధాన భేద దండోపాయంలో దండం అనే ఉపయోగం ఉండాలి అనేది ఆయన వితౌట్ గన్ నథింగ్ కెన్ బి అచీవ్డ్ అనుకుని తన పంథాన్ని మార్చుకుని ఇండియన్ నేషనల్ ఆర్మీ మొదలుపెట్టారు. గాంధీ గారు మూమెంట్ హెల్ప్ చేసింది, ప్లస్ ఎక్కువ హెల్ప్ చేసింది ఇండియన్ నేషనల్ ఆర్మీ. అంటే మనలో ఐకమత్యం వచ్చింది, మనలో ఫైట్ చేసే పట్టుత్వం ఉంది అని గ్రహించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు ఎకనామిక్గా కూడా కొంచెం డౌన్ అయ్యారు. ఈ రెండు పరిస్థితుల వల్ల మనకి స్వాతంత్ర్యం ఇచ్చారు. సో స్వాతంత్రం వచ్చింది, దానికి 70 సంవత్సరాలు అయినా కూడా మన పరిస్థితి అంతా మెరుగుపడాల్సినంత పడలేదు. మీలాంటి భావి భారత పౌరులు పూర్తిగా డెడికేట్ అయ్యి మన దేశాన్ని, మన అఖండ భారత్ గురించి పనిచేస్తే అన్నీ సాధ్యమే. కార్యక్రమంలో అఖిల భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్ అధ్యక్షులు పాలేటి రాంబాబు, కల్నల్ రవి, లెఫ్టినెంట్ నాగరాజు, ఏబీ ఎస్ఎస్పీ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ, సభ్యులు రత్నప్రసాద్, సురేష్, సుబేదర్, నాగేశ్వరరావు, పాఠశాల పూర్వ విద్యార్థి రావి సాయిబాబు, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు షేక్ సైదా, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 23వ తారీఖున ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాలా పుణ్యం చేసుకుంది. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల్ని జనంలోకి తీసుకెళ్తానికి కంకణం కట్టుకొని మాజీ సైనికులైనటువంటి ఉన్నత శ్రేణి ఆఫీసర్లైనటువంటి వీళ్ళందరూ ఒకే రోజు మన పాఠశాలకు వచ్చి మనందరినీ అడ్రస్ చేసి మాట్లాడటం అనేది చాలా చాలా సంతోషకరం. మనం చాలా అదృష్టం చేసుకున్నాము. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీలో కానీ ఉన్నత పదవులని చేసి రిటైర్ అయిన వాళ్ళు. ఆ విషయం మీకు వాళ్ళ బడ్జెట్ చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఈ అందరూ మగపిల్లలు కూడా మమ్మీకి కొంచెం హెల్ప్ చేసి మీరు మీ పని చేసుకుంటూ వస్తూ ఉంటే సార్ చెప్పినట్టుగా అన్ని పనుల్లో ప్రావీణ్యత ఆ రోజున వస్తుంది, అప్పుడు దాకా రాదు. ఇదేదో చెప్పేసి వెళ్ళిపోవటం క్వశ్చన్ కాదు. నేను దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన పర్సన్. నేను 25 ఏళ్ళు ఆర్మీలో సర్వీస్ చేశాను. మా బాబుని మళ్ళీ ఆర్మీకి పంపించాను, సర్వింగ్ యాజ్ ఎ క్యాప్టెన్. నేను సిపాయిగా వెళ్ళాను, మా బాబుని ఆఫీసర్గా పంపించాను. అంటే మనం చెప్పటం కూడా కాదు, మనం దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాలుగా ఉన్నాయి. దాంట్లో మీకు ఇంకా ఆ 12th ప్లస్ 11, 12th ఆ స్టేజ్కి వచ్చేటప్పుడు నేర్చుకుంటే చాలు మోటివేషన్ క్లాసెస్కి. తెలుగుదేశం యువనేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి బస్టాండ్లోని తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 200 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్, మునిపల్లి దుర్గాప్రసాద్, పోపూరి రామ్మోహన్ రావు, ఆంజనేయులు, ఆలపాటి సురేంద్ర, నలపాటి రాము, కాకుమాన ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
యువనేత కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి తన శాయశక్తుల కృషి చేసి యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఎంతో కృషి చేసిన మా యువ నాయకుడు నారా లోకేష్ 42వ జన్మదినం సందర్భంగా ఈరోజు బస్టాండింగ్ వద్ద కదా మా ఆఫీసు వద్ద కేక్ కట్ చేసి దుప్పట్లు పంచడం జరిగింది. నారా లోకేష్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ఎన్నో ఉన్నతమైన పదవులతో ఆయన ఇట్లాగే కొనసాగాలని, అందరికీ అభిమాన పాత్రుడుగా ఉండాలని, ఆయన అభివృద్ధిలో ఆయన ఒక ముద్ర వేసుకోవాలని, ఇట్లానే ఆయన ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ తాతగారి బాటలో నాన్నగారి చొరవతో ఈరోజు యువగళం అనే పేరుతో జనం మనం ప్రపంచంలాగా ప్రజల్లోకి దూసుకెళ్ళిపోయిన యువ నాయకుడు మన నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన తాతగారు తీసుకొచ్చిన సంస్కరణల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మంత్రి శాఖకు తీసుకున్న శాఖకి అన్ని విధాలా న్యాయం చేస్తూ జనంలోకి దూసుకెళ్తున్నటువంటి నాయకుడికి నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున యువనేత నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అధికారం రావడానికి అహర్నిశలో కష్టపడి పాదయాత్ర చేసి యువకాలం పాదయాత్ర చేసి ఆ కార్యకర్తలను చైతన్యం చేసి మళ్ళీ పార్టీ రావడానికి చాలా కృషి చేశారు. వచ్చిన తర్వాత కూడా ప్రజా దర్బారును పెట్టి అందరినీ భేదలు ఆనుకుని ఉన్నత పత్రాలు స్వీకరించి వాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకుని వాళ్ళ తక్షణ సహాయం ఆర్థిక సహాయం ఈరోజు కూడా ఒక పిల్లలను చూసాము 12 లక్షలు శాంక్షన్ చేశారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఆదుకుంటున్నాడు కాబట్టి ఇంకా నిండు నూరేళ్లు ఇంకెక్కువ సేవ చేయాలని కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పట్టాదారులుగా తొలగించిన తమ పేర్లను రికార్డులో చేర్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన సంగం జాగర్లముడి గ్రామ రైతులు. పట్టణ ఎన్సీఆర్ పాఠశాలలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.